గ్యాస్ సంక్షోభంతో హోటల్ యాజమాన్యాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. గ్యాస్ సిలిండర్లు అందుబాటులో లేకపోవడంతో హోటళ్లలో వంట చేయడం కష్టంగా మారింది. దీంతో కొన్ని హోటళ్లలో సిబ్బంది కట్టెల పొయ్యిలతో వంటలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎల్పీజీ సిలిండర్లు సమయానికి అందకపోవడంతో వంట పనులు కొనసాగించేందుకు హోటల్ సిబ్బంది కట్టెల పొయ్యిలను ఆశ్రయిస్తున్నారు. దీంతో సమయం ఎక్కువగా పట్టడంతో పాటు ఖర్చులు కూడా పెరుగుతున్నాయని హోటల్ యాజమాన్యాలు చెబుతున్నాయి. అధికారులు స్పందించి సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు. సిరి ఫ్యామిలీ రెస్టారెంట్ సభలో ఉంది. గ్యాస్ కొరత వల్ల అనేక ఇబ్బందులు అనేవి పడతాము. మా దగ్గర చేసేటటువంటి వర్కర్స్కి జగన్నాథ్ గారు కల్పించాలి కాబట్టి రెస్టారెంట్ యజమాని ఈ కట్టెల పొయ్యి మీద అనేది వండడం జరుగుతుంది. ఖర్చుతో కూడిన పని. అలాగే ఈ కట్టెల పొయ్యి కూడా కాస్ట్ బాగా పెరిగిపోవడం వల్ల రెస్టారెంట్ యజమాని చాలా అనేక ఇబ్బందులు పడతాము. మా రెస్టారెంట్ని బేస్ చేసుకుని మా దగ్గర పనిచేసేటటువంటి వాళ్ళ ఫ్యామిలీస్ ఆహారానికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా వాళ్ళకి జీవనాధారం కల్పించాలి కాబట్టి ఈ కట్టెల పొయ్యి మీద అనేది వండడం స్టార్ట్ చేసాం. అలాగే మాకు ఎంత ఇబ్బంది ఉన్నప్పటికీ కూడా అనేక రకాల ఇబ్బందులు, గ్యాస్ కొరత, గ్యాస్ లేకపోతే ఈరోజు ఏది అవ్వదండి. అయినా సరే మేము కట్టెల పొయ్యి అని ఎంచుకుని కట్టెల పొయ్యి మీద చేయడం జరుగుతుంది. గత 2 రోజుల నుంచి మాకు త్వరగా గ్యాస్ రిలీజ్ చేస్తే కస్టమర్ యజమాన్యం అంతా కూడా శుభ్రంగా రెస్టారెంట్ యథావిధిగా చేసుకోవడానికి వీలుంటుందని ప్రభుత్వానికి. ఆపైతేనేమో వాండర్ల క్లాసు వాళ్ళు ఆపైతే మాకు పనులు ఉండవు. ఎన్ని పరిస్థితులు ఇంకా చూసుకోవాలి ఏంటంటే పక్కేమో మా ఊళ్ళోనేమో ఇల్లు కాలిపోతున్నాయి తప్ప మా ఫుల్ గ్యాస్ లేదు. ఈ ద్వారా అవతల పగిలిపోయి అన్నీ గ్యాస్ వచ్చేసి కాలిపోయేలాగా ఉన్నాయి తప్ప ఇక్కడ చూస్తే గ్యాసులు లేవు. కారణాలు ఏంటో మరి మాకు తెలియదు, కానీ మా కష్టాలు అయితే ఇలాగ ఉన్నాయి. ఏం చెప్పమంటారు, పని చేసుకోకపోతే మాకు గడవదు. ఇక అయితే ఎప్పుడైనా తప్పదండి, పడుతున్నాం. ప్రభుత్వాలు ఏం చర్యలు తీసుకుంటున్నాయి ఏంటో మాకు అయితే తెలియదు, కానీ గ్యాస్ అయితే చాలా కష్టంగా ఉంది. గ్యాసులు రావటం లేదు. హోటల్ ఆపితే మా విషయం కాకపోయినా తినేవాళ్ళు 3 మంది ఉన్నారు హాస్టల్లో. ఏంటి పనులు చేసుకుని బయట నుంచి వచ్చిన వాళ్ళు, వాళ్ళ గురించి అయినా మేము చేయాలి, మా గురించి మేము చేసుకోవాలి. వాళ్ళని దృష్టిలో పెట్టుకుని కూడా చేయాలి. కాబట్టి మేము చేసుకుంటూ వెళ్తున్నామండి. కష్టమైనా తప్పదండి. మరి ఇది ఎంతకాలం అనేది చెప్పలేం, కానీ ఇలా ఉంది. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.